Hello everyone, welcome to my channel BTech Basics. Today I am discussing about problems on conversion of a meal emission to a more emission. Already we discussed about in yesterday video conversion of more emission to a meal emission. Now we discuss about meal emission to a more emission. So first example is convert the given meal emission to an equivalent more emission. So here in present state they given 4 states Q0, Q1, Q2, Q3. So here initial state is Q0. There is no final state in finite automata with the output. So here they given two inputs, one is 0 and another one is 1. So here Q0 with input 0, the next state is Q0. దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి 1. నెక్స్ట్ విత్ ఇన్పుట్ 1 ద నెక్స్ట్ స్టేట్ ఈస్ Q1 విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ Q1 విత్ ఇన్పుట్ 0 ద నెక్స్ట్ స్టేట్ ఈస్ Q3 విత్ అవుట్పుట్ 1 అండ్ నెక్స్ట్ విత్ ఇన్పుట్ 1 ద నెక్స్ట్ స్టేట్ ఈస్ Q3 విత్ అవుట్పుట్ 1. నెక్స్ట్ Q2 ద ప్రెజెంట్ స్టేట్ ఈస్ Q2 విత్ ఇన్పుట్ 0 ద నెక్స్ట్ స్టేట్ ఈస్ Q1 విత్ అవుట్పుట్ 1. With input 1, the next state is Q2 with output 1. Next here Q3 with input 0, the next state is Q2, the output is 0. With input 1, the next state is Q0, the output is 1. So in this problem we construct newly meal emission. So newly constructed మీల్ ఎమిషన్. సో ఈ మీల్ ఎమిషన్ని మనం మోడిఫై చేయాలి. ఎందుకంటే చెప్తాను. సో ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ 0, నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ ఇన్పుట్ 1, నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్పుట్. సో ఇక్కడ గమనివ్వండి, ఈ నెక్స్ట్ స్టేట్లో ఇన్పుట్ 0లో ఇన్పుట్ 1లో నెక్స్ట్ స్టేట్ Q0, దాని ఒక అవుట్పుట్ వచ్చేసి 1. అలా విత్ ఇన్పుట్ 1లో Q0కి అవుట్పుట్ వచ్చేసి 1. సో ఇన్పుట్ 0 ఇన్పుట్ 1లో Q0 యొక్క అవుట్పుట్ ఏంటిది 1 1. సో ఇక్కడ సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ Q3కి ఒక అవుట్పుట్ ఏముంది 1. ఇక్కడ విత్ అవుట్పుట్ 1లో Q3కి అవుట్పుట్ 1. సో నెక్స్ట్ Q1, ఇక్కడ Q1కి అవుట్పుట్ 1 ఉంది, బట్ ఇన్పుట్ 1లో Q1కి అవుట్పుట్ 0 ఉంది. సో ఇక్కడ 2 డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం న్యూ స్టేట్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ 1 ఉంది కాబట్టి దీన్ని మనం Q11గా తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ 0 ఉంది కాబట్టి Q10గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ Q2కి అవుట్పుట్ 0 ఉంది, బట్ ఇక్కడ Q2కి అవుట్పుట్ 1 ఉంది. సో ఇక్కడ న్యూ స్టేట్స్ రాసుకోవాలి. సో Q2 అవుట్పుట్ 0 ఉంది కాబట్టి Q2 0, ఇక్కడ అవుట్పుట్ 1 ఉంది కాబట్టి Q2 1. సో ఇక్కడ ప్రెజెంట్ స్టేట్స్లో ఏం రాసుకోవాలి మనం, ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ వచ్చేసి Q0, నెక్స్ట్ Q1 స్టేట్స్ న్యూ స్టేట్స్ ఉన్నాయి. సో Q11 Q10, సారీ ఇక్కడ Q10, ఇక్కడ Q11, నెక్స్ట్ Q20 Q21, నెక్స్ట్ Q3కి సేమ్ అవుట్పుట్స్ ఉన్నాయి 1 1. Q0కి సేమ్ అవుట్పుట్స్ ఉన్నాయి 1 1, బట్ Q1కి Q2కి డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి. సో వాటిని మనం న్యూ స్టేట్స్గా రాసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్స్కి వచ్చేసి Q0కి Q0, ఇక్కడ Q10 ఉంది. Q0 అవుట్పుట్ వచ్చేసి 1. నెక్స్ట్ విత్ ఇన్పుట్ 1లో నెక్స్ట్ స్టేట్ వచ్చేసి Q10, ఇది దాని ఒక అవుట్పుట్ 0. నెక్స్ట్ Q10కి, సో ఇక్కడ Q1కి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి Q3. సో ఇక్కడ Q10కి Q11కి సేమ్ నెక్స్ట్ స్టేట్లో వస్తాయి. Q3 అవుట్పుట్స్ కూడా సేమ్ 1 1. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ Q3
అవుట్పుట్ సేమ్ 1 1. నెక్స్ట్ Q2 0. సో ఇక్కడ Q2కి Q11 ఉంది. సో Q2 0కి Q2 1కి సేమ్ నెక్స్ట్ స్టేట్స్ Q11 అవుట్పుట్ వచ్చేసి 1 1. నెక్స్ట్ ఇక్కడ Q2 1 ఉంది ఇన్పుట్ 1లో. సో ఇక్కడ Q2 1 వస్తుంది. అవుట్పుట్స్ కూడా సేమ్ 1 1. నెక్స్ట్ Q3కి Q2 0 ఉంది. Q2 0 విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ ఈయన ఇన్పుట్ 1 Q0 1. సో ఇక్కడ Q0 1 రాసుకున్నాం. సో దిస్ ఈజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ మీల్ ఎమిషన్. దీని నుండి మనం మోర్ ఎమిషన్ని కన్వర్ట్ చేస్తాం. ఫ్రమ్ దిస్ we construct the Moore emission. సో మీల్ ఎమిషన్ అంటే ఏం చెప్పాను, ఇఫ్ n ఇన్పుట్స్ అండ్ ఆల్సో దేర్ ఆర్ ఇఫ్ n నెంబర్ ఆఫ్ అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ ఉంది, ఇక్కడ ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది. బట్ in Moore emission there is one present state, so output column also only one. So here I am construct the Moore emission. First present state, next state, input 0, input 1 and output column. So what are the states here? First Q0, next Q1లో 2 states ఉన్నాయి. Q1 0, Q11, next Q2 0, Q2 1, Q3. So with input 0, what are next states? Q0. So these are next states for input 0. Q0, Q3, Q3, Q11, Q11, Q2 0. Next, these are next states for input 1. So what are there? Q1 0, Q3, Q3, Q2 1, Q2 1, Q0. Now, so for here, for Q0, what is output? So ఇక్కడ Q0 కి output 1 ఉంది. In input 1 Q0 1. So here the output is 1. Next Q1 0 ki Q1. So here Q1 0 ki output 0. Next Q11 ki output 1. ikkada Q11 ki output 1. Next Q2 0 ki output 0. Next Q21 ki output 1. Next Q3 ki output 1. So this is the Moore emission from the given meal emission. So first we have to construct newly constructed meal emission. So ఇచ్చిన meal emission ని దాని నుండి మనం మళ్ళీ కొత్తగా meal emission ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే, అంటే ఎలా డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఒకే స్టేట్కి డిఫరెంట్ అవుట్పుట్స్ ఉంటే మనం ఇలా న్యూ స్టేట్స్ని చేసుకొని దాని ద్వారా నుంచి న్యూలీ కన్స్ట్రక్టెడ్ మీల్ ఎమిషన్ని కన్స్ట్రక్ట్ చేసేసి తర్వాత ఈ మీల్ ఎమిషన్ నుండి మనం మోర్ ఎమిషన్గా కన్వర్ట్ చేయాలి. సో మోర్ ఎమిషన్ ఎలా చేయాలి? 1 ప్రెజెంట్ స్టేట్. ఇన్ నెక్స్ట్ స్టేట్స్ దేర్ ఆర్ 2 ఇన్పుట్స్, ఇన్పుట్ 0, ఇన్పుట్ 1 and 1 అవుట్పుట్ కాలమ్. సో వీ హ్యావ్ టు రైట్ ద ప్రెజెంట్ స్టేట్స్ ఇన్ మోర్ ఎమిషన్ అండ్ ద నెక్స్ట్ స్టేట్స్ ఫర్ ఇన్పుట్ 0 and the next states for input 1 and the outputs. This is the Moore emission from the given meal emission. Here the another example is convert the given meal emission to an equivalent Moore emission. So here the present states are Q0, Q1, Q2. Here the initial state is Q0. They given 2 inputs, input 0, input 1. The next states are Q2, Q0, Q0. Outputs are Z0, Z0, Z1. For input 1, the next states are Q1, Q2, Q2. Outputs are Z1, Z0, Z2. Now we construct the newly meal emission.
newly constructed Mealy mission. So you have to, as it is, write the columns in above from the above table Mealy mission. So first one is the present state. Next with input 0, next state, and output with input 1, next state, output. So we have to construct columns like this. So here for Q0 state, outputs are different. So here Q0, one output is Z0 and another output is Z1. So there are two different outputs for Q0. So we have to change new states. So for Q0 with with output Z0, so we construct the Q00 new state. సో ఇక్కడ Q0, ఇక్కడ Z0 అనేది అవుట్పుట్. సో ఇక్కడ ఉన్న జీరోతో Q00ని న్యూ స్టేట్గా ఫామ్ చేశా. నెక్స్ట్ ఇక్కడ Q01తో ఫామ్ చేశా. నెక్స్ట్ Q1కి ఇక్కడ Q1 ఒకటే ఉంది. సో అవుట్పుట్ ఈస్ Z1. ఓకే. నెక్స్ట్ Q2కి టూ డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఏంటి? Z0, Z1. సో నేను ఇక్కడ న్యూ స్టేట్స్ని ఫామ్ చేస్తున్నా. Q20, బికాస్ ఇక్కడ Z0 ఉందండి, ఇక్కడ 0 ఉంది కాబట్టి Q20 ఫామ్ చేశా. ఇక్కడ Z1 ఉంది కాబట్టి Q21గా ఫామ్ చేశా. సో ద ప్రెజెంట్ స్టేట్స్ ఆర్ Q00, Q01. నెక్స్ట్ Q1, Q20, Q21. దీస్ ఆర్ ద ప్రెజెంట్ స్టేట్స్. సో ఫర్ Q00, ఇక్కడ Q0కి నెక్స్ట్ స్టేట్ ఏముంది? Q2. సో Q00కి Q01కి సేమ్ Q2 అనేది నెక్స్ట్ స్టేట్ అవుద్ది. అవుట్పుట్ ఏంటిది? Z0. నెక్స్ట్ Q1కి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ Q00, అవుట్పుట్ Z0. Q20కి Q01 ఉంది. సో ఈ రెండిటికి Q20కి Q21కి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి Q01, Q01, అవుట్పుట్ వచ్చేసి Z1, Z1. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్ Q0కి Q1 ఉంది. సో ఈ రెండిటికి Q1 నెక్స్ట్ స్టేట్ ఇన్ ఇన్పుట్ 1, Q1, అవుట్పుట్ వచ్చేసి Z1, Z1. నెక్స్ట్ Q1కి ఇక్కడ Q20 ఉంది. సో Q20, అవుట్పుట్ Z0. నెక్స్ట్ Q2కి ఇక్కడ Q21 ఉంది. సో ఈ రెండిటికి Q21 ఈజ్ ద నెక్స్ట్ స్టేట్ ఇన్ ఇన్పుట్ 1, అవుట్పుట్ వచ్చేసి Z1, Z1. సో దిస్ ఈజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ మీలే మిషన్. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ we have to construct Moore mission. So in Moore mission we have only one present state column and one output column with inputs. So present state, next state with input 0, with input 1 and output column. So in these are the present state. So we have to write in Moore mission Q00, Q01, Q1, Q20, Q21. With input 0, these are the next states. So Q2, Q00, Q01, Q01. Next with input 1, these are the next states. Q1, Q20, Q21, Q21. Now we have to write the outputs for these states. So first Q00కి అవుట్పుట్ ఏంటిది? సో హియర్ Q00కి అవుట్పుట్ Z0 ఉంది.
ఇంకా ఎక్కడ Q00 లేదు, ఇక్కడ ఓన్లీ Q00, అవుట్పుట్ వచ్చేసి Z0. నెక్స్ట్ Q01, ఇక్కడ 2 Q01s ఉన్నాయి. సో 2 Q01స్కి అవుట్పుట్ వచ్చేసి Z1. సో Z1. నెక్స్ట్ Q1కి ఇక్కడ 2 Q1s ఉన్నాయి. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి రెండింటికి Z1. నెక్స్ట్ Q20 ఇక్కడ ఉంది. Q20కి అవుట్పుట్ వచ్చేసి Z0. నెక్స్ట్ Q21కి అవుట్పుట్ వచ్చేసి Z1. రెండింటికి Z1 ఉంది. సో Z1. సో దిస్ ఈజ్ ద Moore emission. So first we have to construct newly Mealy emission from the given Mealy emission. If there are different outputs for one state, we have to construct new states from different outputs. నెక్స్ట్ దీన్ని మోడిఫై చేశాక దీని నుండి మనం మళ్ళీ Moore emissionని కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ I will give some more examples. This is the another example for Mealy emission to an equivalent Moore emission. సో ఈ ప్రాబ్లమ్ని మీరే నేను చెప్పిన విధంగా వర్కౌట్ చేయండి. These problems are very very important for examination, for SEM exams in BTech. సో Mealy to Moore emission and Moore to Mealy emission చెప్పాను. సో ఈ ప్రాబ్లమ్ని మీరే వర్కౌట్ చేయండి, ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా Mealy emission నుంచి Moore emissionగా కన్స్ట్రక్ట్ చేయాలి, అలాగే Moore emission నుంచి Mealy emissionగా ఎలా కన్వర్ట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.